ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి ఈ జిల్లాల వారీగా ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనకేంటంటే ఇప్పుడు డిఎస్సికి చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నారు కదండి. కానీ వాళ్ళ జిల్లాలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవాలని చాలామందికి అయితే ఉంటుందండి. కాకపోతే మనకేంటంటే న్యూస్ పేపర్లో మనకు ఒక జిల్లాకు సంబంధించి అక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయో రావడం అయితే జరిగిందండి. సో దాని గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. అయితే మన కూటమి ప్రభుత్వం అయితే మనకి ప్రతి ఏటా కూడా డిఎస్సి తీస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ విధంగానే మనకైతే గత సంవత్సరంలో కూడా 16,000 పోస్టులతో మనకి డిఎస్సి అనేది తీయడం అయితే జరిగిందండి. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన డిఎస్సి కూడా తీయడానికి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వనుందండి. మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి 1171 ఉపాధ్యాయ ఖాళీలు అయితే ఉన్నాయండి. అయితే జిల్లాలోని ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో విద్యాశాఖ అయితే తెలపడం అయితే జరిగిందండి. అయితే ముందస్తుగా ఏ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయనే దాని గురించి అయితే సమాచారాన్ని అయితే సేకరించడం అయితే జరిగిందండి. ఎంతమంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నారు, ఎంతమంది పదోన్నతిని సాధిస్తున్నారు అనే దాని గురించి అయితే సమాచారాన్ని అయితే సేకరించడం అయితే జరిగిందండి. అయితే 2026-27కి సంబంధించి 28 విద్యా సంవత్సరానికి గాను మనకేంటంటే 1171 ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి సమాచారాన్ని అయితే సేకరించడం అయితే జరిగిందండి. ఇందులో 54 పోస్టులు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అండి, 22 అయితే ఉర్దూ పోస్టులు అండి, 35 అయితే హిందీ పోస్టులు అండి, 64 సోషల్ పోస్టులు అండి, 27 పీఈటీ పోస్టులు అండి, 3 సంస్కృతం పోస్టులు అండి, 60 వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు అండి. ఇప్పుడు మనకి ఈడిఎస్సిలోనే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే పోస్టులు అయితే తీస్తున్నారు కదండి. సో అవి ఎన్ని పోస్టులు అంటే మొత్తం 60 పోస్టులు అయితే ఉన్నాయండి. 786 ఎస్జిటి పోస్టులు అండి. మున్సిపల్ పాఠశాలలో వచ్చేసి 120 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అయితే ఈ సమాచారాన్ని అంతా కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపి ఖాళీల గురించి అయితే అక్కడ డిఈఓ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇదంతా కూడా మ్యాటర్ అంతా కూడా మనకి న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగిందండి. అంటే ఒక చాలామంది అనుకోవచ్చు న్యూస్ పేపర్లో వచ్చింది మేము చదవలేమా అని మీరైతే అనుకోవచ్చు. చాలామందికి అయితే న్యూస్ పేపర్ రావచ్చు రాకపోవచ్చు. నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరన్నా కనుక ఇన్కేస్ ఈ వీడియో చూస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుందండి. సో దాని గురించే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది కూడా జిల్లాకి ఖాళీలు ఉన్నాయా లేదా చెప్పండి మేడం అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. సో దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.